విజయనగర సామ్రాజ్యంలో ఉదయించిన మూడవ వంశం సాళువ వంశానికి తెర. తుళువకు తొలి అడుగు తుళువ నరసనాయకుడు. అనగనగా అది 15వ శతాబ్దం చివరి కాలం. విజయనగర సింహాసనం నిలకడ కోల్పోయిన సమయం. సంగమ వంశం క్షీణించింది. సామాన్య శక సంవత్సరం 1485లో సాళువ నరసింహరాయలు రాజ్యరక్షణ పేరుతో అధికారంలోకి వచ్చాడు. బహమనీ సుల్తానుల దాడుల నుంచి రాజ్యాన్ని కాపాడుకునేందుకు శతవిధాలా ప్రయత్నించాడు. కానీ కాలం కఠినమైంది. 1491లో సాళువ నరసింహరాయల మరణంతో రాజ్యంలో అశాంతి చెలరేగింది. కోటలున్నాయి, సైన్యముంది, సంపదలున్నాయి. సాళువ నరసింహరాయల మరణం తర్వాత చిన్న వయసులోనే ఇమ్మడి నరసింహరాయలు సింహాసనం అధిరోహించాడు. కానీ రాజ్యం చుట్టూ శత్రువులు, బహమనీ సుల్తానులు సరిహద్దుల్లో, దేశీయ నాయకులు లోపల. అప్పుడే రంగంలోకి వచ్చాడు సేనాధిపతి తుళువ నరసనాయకుడు. రాజ్యం రక్షణ పేరుతో అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. రాజ్యం నిలవాలంటే బలమైన చేతులు కావాలని కంకణం కట్టుకున్నాడు. అలా రాజు కిరీటం ధరించాడు తుళువ నరసనాయకుడు. ఆజ్ఞలు మాత్రం మరొకరి నుంచి వస్తూ ఉన్నాయి. చివరకు ఇమ్మడి నరసింహరాయలు పెనుగొండ కోటకు తరలించబడ్డాడు. రాజుగా కాదు, బందీగా. ఇమ్మడి నరసింహరాయలు వేదనతో నా తండ్రి గెలిచిన రాజ్యమని, తనకు బందీనే మిగిల్చిందని ఆవేదన చెందుతాడు. అలా 1491 నుంచి 1505 వరకు ఈ 14 సంవత్సరాలు ఇమ్మడి నరసింహరాయల జీవితంలో అత్యంత నిశ్శబ్దమైన, అశక్తమైన కాలం. రాజ్య నిర్ణయాలన్నీ తుళువ వంశం చేతుల్లోకి వెళ్ళిపోయాయి. సైన్యం ఆ తుళువ వంశాన్ని అనుసరించింది. కాలం మాత్రం క్రమంగా రాజును మరిచిపోయింది. తుళువ నరసనాయకుడు స్వయంగా రాజుగా కాకుండానే 1485-1505 మధ్య వాస్తవాధికారి, సేనాధిపతిగా అత్యంత చాకచక్యంగా, పగడ్బందీగా, నేర్పుగా, సాహసోపేతంగా అనేక యుద్ధాలు నిర్వహించాడు. ఎన్నో తిరుగుబాట్లను అణచివేశాడు. సుమారు సామాన్య శక సంవత్సరం 1486-87 సాళువ నరసింహరాయల సేనాధిపతిగా ఉన్న తుళువ నరసనాయకుడు దక్షిణ దిశలో అరణ్యాలు, కావేరీ ఉపనదుల మధ్య ఉమ్మత్తూరు, అక్కడ గంగవంశానికి చెందిన ఉమ్మత్తూరు గంగరాజు విజయనగర అధికారానికి సవాలుగా మారాడు. సాళువుల శక్తి క్షీణించింది, ఇక దక్షిణం మనదే అంటూ గంగరాజు గర్జించాడు. ఈ వార్త విజయనగర రాజధానికి చేరగానే సేనలన్నీ కదిలాయి. సేనాధిపతి తుళువ నరసనాయకుడు ప్రవేశించాడు రంగంలోకి. ఇనుప కవచంలో మెరిసే శరీరం, కళ్లలో అగ్ని, ముఖంలో నిర్ణయం. దక్షిణ సరిహద్దు ధర్మానికి కాపలా కావాలి అంటూ నరసనాయకుడు ముందుకు ఉరికాడు. సేనాధిపతిగా కాదు, యుద్ధ వ్యూహకర్తగా. యుద్ధ విన్యాసం 3 దశలుగా అమలు జరిపాడు పగడ్బందీగా. అందులో ఒకటి చక్రవ్యూహం. ఉమ్మత్తూరు కోట చుట్టూ విజయనగర సేనలు 3 వలయాలుగా విస్తరించాయి. ముందు వరుస ధనుర్దారులు, శిలాయంత్రాలు, మధ్య వరుసలో గజసేన, అశ్వదళం, వెనుక వరుసలో రహస్య దాడికి సిద్ధమైన ఖడ్గదళం. గంగరాజు సేన మధ్యలో చిక్కుకుంది. ఇక రెండవది భ్రమయుద్ధం. నరసనాయకుడు కావాలనే ఒక దిశలో వెనక్కు తగ్గినట్లు చూపించాడు. విజయనగర సేనలు భయపడుతున్నాయని గంగరాజు భావించాడు. అదే క్షణంలో 2 వైపుల నుంచి అశ్వసేన మెరుపుదాడి. కవచాలు చీల్చుకుంటూ ఖడ్గాలు గర్జించాయి. భూమి కంపించింది. నరసనాయకుడు నేరుగా గంగరాజు ధ్వజస్తంభం వైపు దూసుకు వెళ్లాడు. గజసేన ముందు, అశ్వసేన వెనుక, తానే మధ్యలో ఖడ్గంతో. ఒక్క దెబ్బ, రెండో దెబ్బ, గంగరాజు పతనం. ధర్మానికి ఎదురు నిలిచిన రాజ్యం నిలబడదు అన్నదే నరసనాయకుడి యుద్ధ నినాదం. ఫలితం దక్షిణ సరిహద్దుల స్థిరత్వం. ఉమ్మత్తూరు కోటపై విజయనగర పతాకం ఎగిరింది. గంగరాజు తిరుగుబాటు అణచివేయబడింది. మైసూరు ప్రాంతం మళ్లీ కేంద్రాధీనంలోకి వచ్చింది. కావేరీ పరివాహక ప్రాంతం సురక్షితమైంది. ఈ యుద్ధంతో తుళువ నరసనాయకుడు కేవలం సేనాధిపతిగా కాక భవిష్యత్ తుళువ వంశానికి పునాది వేసిన నాయకుడిగా చరిత్రలో నిలిచిపోయాడు. ఈ యుద్ధం ఒక ఘట్టం మాత్రమే కాదు, ఇది విజయనగర సామ్రాజ్యం తన దక్షిణ గడపను ఖడ్గంతో కాదు, వ్యూహంతో కాపాడుకున్న సందర్భం. దీంతో విజయనగర దక్షిణ సరిహద్దులు స్థిరపడ్డాయి. తదుపరి మదురై, తిరునెల్వేలి తిరుగుబాట్ల అణచివేత. సుమారు సామాన్య శక సంవత్సరం 1487-89 పాండ్య ప్రాంతంలో పెరిగిన స్థానిక తిరుగుబాట్లను సైనిక చర్యల ద్వారా అణచివేశాడు. తమిళ ప్రాంతంపై విజయనగర ఆధిపత్యం పునరుద్ధరించబడింది. తదుపరి బహమనీ సుల్తానులతో సరిహద్దు యుద్ధాలు కొనసాగాయి. 1489-1492 రాయచూర్, దోయాబ్ ప్రాంతంలో బహమనీ సుల్తానుల దాడుల్ని ఎదుర్కొన్నాడు. ఉత్తర సరిహద్దుల్లో విజయనగర రక్షణ బలపడింది. ఇక తదుపరి
ఒడిశా గజపతి రాజులతో ఘర్షణలు సుమారు సామాన్య శక సంవత్సరం 1493-95 ఉత్తరాంధ్ర కళింగ ప్రాంతాలపై గజపతి రాజుల ఒత్తిడిని తగ్గించేలా సైనిక యాత్రలు చేశాడు. సరిహద్దు కోటలు రక్షించబడ్డాయి. ఆ తర్వాత అంతర్గత నాయకుల తిరుగుబాట్లపై కూడా చర్యలు తీసుకున్నాడు నరసనాయకుడు. సామాన్య శక సంవత్సరం 1495-1500 మధ్య విజయనగర సామ్రాజ్యంలోనే నాయకులు సామంతులు తిరుగుబాట్లు చేశారు. వాటిని కఠినంగా అణచివేశాడు నరసనాయకుడు. కేంద్రాధికారాన్ని తన చేతుల్లో కేంద్రీకరించుకున్నాడు. అలాగే రాయచూర్ ప్రాంతంలో రక్షణ యుద్ధాలు చేశాడు. 1500 నుంచి 1504 వరకు బీజపూర్ ఆదిల్ షాహీలు ప్రభావం పెరగకుండా రాయచూర్ దోయాబ్లో సైనిక స్థావరాలను బలపరిచాడు. తరువాత వీర నరసింహుడు కృష్ణదేవరాయల యుద్ధాలకు పునాది వేసింది ఈ రక్షణ యుద్ధాలు. తుళువ నరసనాయకుడు విజయం కోసం కాదు, రాజ్యాన్ని నిలబెట్టేందుకు యుద్ధాలు చేసిన ఒక వ్యక్తి, సైనికాధికారి. ఆయన యుద్ధాల వల్లే 1505లో తుళువ వంశ స్థాపన సాధ్యమైంది. ఆ తుళువ నరసనాయకుడి కుమారులే తుళువ వీర నరసింహుడు, శ్రీకృష్ణ దేవరాయలు. వీరితోనే స్వర్ణయుగం సాధ్యమైంది. ఇది విజయనగర సామ్రాజ్యంలో ఉదయించిన 3వ వంశం. సాళువ వంశానికి తెర, తుళువకు తొలి అడుగు తుళువ నరసనాయకుడు. ఈ కథనం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే: చరిత్రలో ఒక రాజు కిరీటంతో కాక ధైర్యం, నిర్ణాయక శక్తి, ప్రజా ప్రయోజనంతో మాత్రమే జ్ఞాపకార్థంగా నిలుస్తాడని, అధికారం కేవలం వారసత్వం కాదని, న్యాయం, సంకల్పం, సైనిక రాజకీయ సమర్థతతో మిళితమైన పాలనే సామాజిక పునాది వేస్తుందని. ప్రతినిత్యం ఓ పురాణ కథనం, సూటిగా, స్ఫూర్తిమంతంగా, సామాజిక సందేశంగా, ధర్మం చెప్పే కథల సబడి, జ్ఞానం చెలరేగే కథన ఒరవడి, అనగనగా అంటూ మళ్లీ రేపు పలకరిస్తుంది ఆరుబయట వెన్నెల్లో జోకొట్టే కథల్లా వేటు న్యూస్.